నేను ఇందులోకి మరి ఒక టీచర్ అయ్యండి ఇక్కడ ఎందుకున్నాను అంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ నేను నా ఏజ్ 13 years ఉన్నప్పటి నుంచి నేను ఒక థైరాయిడ్ పేషెంట్ అండి. చూడండి 13 years చిన్న వయసులోనే థైరాయిడ్ నాకు అటాక్ అయ్యి అప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ ఎలా స్టార్ట్ అయిందంటే ఫుడ్తో పాటు ఒక టాబ్లెట్ అనేది రెగ్యులర్ డైట్లో ఒక భాగం అయిపోయింది నాకు. సో అలా చాలా సఫర్ అవుతూ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉన్న క్రమంలో ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా పిల్లల విషయానికి వస్తే గైనిక్ ఇష్యూస్ కూడా రావడం జరిగింది. సో అలా టాబ్లెట్స్కి చాలా ఖర్చు పెడుతూ ఇలా మెడిసిన్తో గడుపుతున్న నా లైఫ్కి ఒకరోజు సార్ మన నారాయణ సార్ చేతిలో ప్రజెంటేషన్ నారాయణ సార్ వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వడంతో దాంట్లో ఒకటి నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మెడిసిన్ని మన లైఫ్ స్టైల్ నుంచి దూరంగా పెట్టవచ్చు అనే విషయం కనెక్ట్ అయింది. ఎందుకు అని అంటే ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్. సో మనకి ఏదైతే డెఫిషియన్సీ ఉంటుందో ఆ డెఫిషియన్సీని తీర్చే ఒక ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి సో ఒకసారి యూజ్ చేద్దాం. ఎన్ని రోజులు యూజ్ చేసామో చాలా మెడిసిన్స్ యూజ్ చేసామో దేనివల్ల కూడా రిజల్ట్ తీసుకోలేదు కదా, ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను థైరాయిడ్ టెస్ట్ చేసుకోమని అంటే ప్రోడక్ట్ ఇచ్చే ముందే సార్ చెప్పడం ఏంటంటే మీరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని ఆ తర్వాత ప్రోడక్ట్ స్టార్ట్ చేయండి మేడం అని చెప్పారు. సో అలా నేను తీసుకున్నప్పుడు నాకు TSH వచ్చేసి 72 ఉండిందండి. సో నేను ప్రోడక్ట్ తీసుకొని ఎగ్జాక్ట్ 1 bottle యూజ్ చేశాను. అంటే 20 days వస్తుంది మనకి ఐపల్స్ అనేది 1 liter బాటిల్. సో అలా 20 days తర్వాత సెకండ్ బాటిల్ స్టార్ట్ చేసే ముందు నాకు కొన్ని బాడీలో డిఫరెన్స్ అనేది తెలిసింది. సో అట్లా ఒకసారి టెస్ట్ చేసుకుందాం అనుకున్నాను, బట్ చేయించుకోలేదు. తర్వాత ఏమైందంటే ట్యాబ్లెట్తో పాటు తీసుకుంటున్నాం పల్స్ కాబట్టి నాకు గిడినెస్ రావడం అనేది స్టార్ట్ అయింది. సో ఒకసారి టెస్ట్ చేసుకుందామని సెకండ్ బాటిల్ స్టార్ట్ చేయకముందు మళ్ళీ వెళ్తే ట్యాబ్లెట్ అప్పుడు 200 mg తీసుకుంటున్నాను, డోస్ పెరిగిందండి, ట్యాబ్లెట్ ఆపేయండి వద్దు అని చెప్పారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థైరాయిడ్ TSH వచ్చేసి నాకు 10కి వచ్చిందండి 72 నుంచి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక థైరాయిడ్ ఇష్యూయే కాదు నాకు పైల్స్ ప్రాబ్లం ఉండింది, అలా గ్యాస్ ట్రబుల్, బ్లడ్ చాలా తక్కువ ఉండింది. సో ఆ వయసులోనే నాకు ఒక 30 yearsలో నేను టీచింగ్ చేస్తుంటాం కాబట్టి రెగ్యులర్గా స్టాండింగ్ పొజిషన్ ఉండాల్సి ఉంటుంది. సో అలా నాకు నీ పెయిన్ రావడము, కాల్షియం తగ్గిపోవడం, ఇలా చాలా డెఫిషియన్సీస్ వచ్చాయి. సో ఒక పల్స్ యూజ్ చేయడం మొదలు పెట్టాక ఇవన్నిటితో కూడా నేను రిలీఫ్ తీసుకున్నాను. సో స్టిల్ నేను యూజ్ చేస్తున్నాను. నాకు రీసెంట్గా సివియర్ బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా డాక్టర్స్ డైలీ ఒక 500 rupees ఇంజెక్షన్ మీరు పెట్టుకోవాల్సిందే, తప్పదు, మీరు 100% ఇన్ఫెక్షన్ ఉంది, 100 ఉంది మీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ అన్నారు. సో అట్లా కూడా నేను భయపడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, జస్ట్ టెస్ట్ వరకే వెళ్ళాను. తర్వాత రెగ్యులర్గా ఒక్క 10 daysలోనే నేను 15 bottles వరకు ఐపల్స్ తీసుకున్నాను. సో బ్లడ్ ఇన్ఫెక్షన్ లేదు, ఏది లేదు, అన్నీ కంట్రోల్ అయ్యాయి, చాలా హెల్తీగా మారిపోయాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు అవర్ ఇండస్ట్రీవా చైర్మన్ సి అంజా సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.